నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కవిత సంబంధించినటువంటి రాజకీయ ప్రకంపనలు రోజు రోజుకి ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తూ ఉన్నాయి. సో రాజకీయ చర్చల్లో చాలా పెద్ద ఎత్తున కవిత మూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, కవిత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కొత్త పార్టీ పెట్టబోతుందా లేకపోతే జాగృతినే బలోపేతం చేసే దిశగా పోతుందా, సో ఆమె టార్గెట్ ఏంటి, ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే కొలలో మనతో పాటు మాట్లాడడానికి తిరుపతిరావు గారు మనతో పాటు. వారు కవిత గారితోటి దాదాపు 16-17 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతితోటి వారు పయనం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు ఈ యొక్క పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు, అసలు కవిత భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనుకున్నారో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే. సో ప్రస్తుతం కవిత సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, వారు చేస్తున్న కామెంట్స్ కావచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ని మరొక వైపు బీజేపీని కూడా కొంత ఇరకాటంలో పెడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఎందుకు ఇంత సీరియస్ డెసిషన్ ఆమె తీసుకోవడం గల కారణాలు ఏంటి? సొంత కుటుంబంపైనే, సొంత పార్టీపైనే అంత పెద్ద ఎత్తున కామెంట్ చేయడానికి కారణాలు ఏంటి అసలు? అంటే దీనికి మొన్న లేఖ రాసిండ్రు కదా. అవును. లేఖ రాసిన తర్వాత వారు లేఖ రాసిందేమో మే 2వ తారీఖున. అవును. తర్వాత అమెరికా నుంచి వస్తున్నటువంటి సందర్భంలో అవును వారు ఎయిర్పోర్ట్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక 24 గంటలు ఎట్లయినా వారు ఫోను వారు అందుబాటులో ఉండరు. సరిగ్గా ఆ టైం చూసి ఆ లేఖ బయటకు వచ్చేసింది. ఓకే. సో అసలు ఆ లేఖను ఎవరు బయట పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు, వాళ్ళెవరో వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతూ వస్తూ ఉన్నారు. అవును. సో పార్టీ నుంచి అయితే ఏం స్పందన వస్తలేదు ఆ విషయంలో. అవును. ఇంకా రకరకాలుగా ఏమంటున్నారంటే ఉల్టా అసలు వీరే లీగ్ చేయించిండేమో అని చెప్పేసి కూడా ఉల్టాగా కథనాలు రాపిస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నాయి. అవును. అట్లా జరుగుతూ ఉన్నది. అవును. దీంతో వారు కొంత పెంచింది, ఇక వాయిస్ను పెంచేసిండ్రు. అవును. సో అంతకుముందు కూడా ఏమేమి జరిగింది, ఏది అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది, ఈమెను బూచిగా చూపెట్టే పార్టీని మెర్జ్ చేయడానికి ప్రణాళిక ఏ విధంగా రూపొందించబడింది, దాని కారకులు ఎవరు అనేటువంటి విషయాలన్నీ కూడా వారి నోటీసులో ఉన్నాయి. సో ఈ లేఖ తర్వాత ఆ లేఖలో మంచి చెడు అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది, పాజిటివ్ అంశాలు, నెగిటివ్ అంశాలు. మామూలుగా ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక పార్టీలో కానీ ఎవరైనా కానీ ఒక నాయకులు అన్నీ చెప్తుంటారు కదా కామన్గా. అందులో మనకి ఇట్లా ఉంది, ఇట్లా లేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పేసి ఎవరైనా చెప్తున్నాను. నేను కూడా ఒక తెలంగాణ జాగృతిలో పనిచేసినప్పుడు కూడా నేను కూడా మంచి చెడులు అన్నీ చెప్పినటువంటి వాడినే. ఓకే. సో మనం ఏ ఆర్గనైజేషన్లో అయినా ఇప్పుడు మా ఉదాహరణకు మా ఉపాధ్యాయ సంఘాలలో కూడా మాకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. సో అట్లా వారు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. సో వెళ్ళినటువంటి క్రమంలో మరి దాన్ని అంతర్గతంగా ఉంచేసి మరి వారిని పిలిచి మరి వాటి విషయంలో చర్చించడం జరిగినా బాగుండేది. లేదు అంటే ఆ విషయాలను ఉంచేసి వారికి వారే రివ్యూ చేసుకొని సరే ఈ రకంగా మనం ముందుకెళ్దామని చెప్పేసి అనుకుంటే బాగుండేది. అట్లా జరగలేదు. అట్లా జరగకుంటే ఏం జరిగింది, ఆ లేఖ అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి లేఖ ఇట్లా రాసేసిండ్రు, తండ్రిని ప్రశ్నించిండ్రు, ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని చెప్పేసి తీవ్రంగా ప్రసారాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కవిత డైరెక్ట్గా కేసీఆర్ కనుక లేఖ ఇస్తే అది ఎవరు లీక్ చేశారనేది కొంత సందిగ్ధత ఉంటుంది. డైరెక్ట్ ఆమె కేసీఆర్కి ఇచ్చే ఉంటారా లేక పంపి ఉంటారు కదండి. కేసీఆర్ గారు కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. కేసీఆర్ గారు చదివిండ్రు. జనరల్గా లేఖ ఏదన్నా ఉంటే కేసీఆర్ గారు చదివి చింపేస్తారు, పక్కకు పడేస్తారు. అవును. కానీ ఈ లేఖను మాత్రం భద్రంగా ఆయన ఉంచిన తర్వాత దాన్ని మరి ఎవరు బయటికి ఇచ్చేసిండ్రు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తారు. కానీ సీఎం పదవి నుంచి తొలగిపోయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 1.5 year కాలంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కీలకమైన వ్యక్తులకే పెద్ద ఎత్తున ప్రవేశం లేదు, ఆయన ఎవరిని కూడా కలిసినా కానీ దూరంగా వస్తున్నాడని చెప్పేసి ఒక వాదన కనబడతా ఉంది. సో అలాంటి పరిస్థితిలో కేసీఆర్ కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరు లీక్ చేసిరని ఎట్లా తెలుస్తుంది మనకి? అదే ఇప్పుడు జనరల్గా ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు పోతున్నారు కేసీఆర్ గారికి సన్నిహితంగా. ఇప్పుడు ఎవరో ఒకరు మనిషి అయితే వెళ్తారు కదా, వారి హెలికాప్టర్స్ అవి ఇవి చూడడానికి కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు. పార్టీలో ఉన్న నాయకులు కూడా అంటే జనరల్గా అది ఆ యాక్సెస్ అనేది ఓన్లీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది కదా. అంతే కదా, కుటుంబ సభ్యులకే ఉంటుంది, బయట వాళ్ళకి ఉండేటువంటి ఛాన్స్ లేదు. సో కనుక కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారు అనేదే వారి యొక్క ఆరోపణ. అంటే ప్రధానంగా ఆమె ఆరోపణలు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సంతోష్ రావు అనుకోవచ్చు, వాళ్ళపైన అనుకోవచ్చా? కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వారికే యాక్సెస్ ఉంది కదండి, వారికే యాక్సెస్ ఉంది. సో మరి అక్కడ
ఉన్నటువంటి వాళ్ళు ఆ లేఖను వీరికి ఇచ్చి ఉంటారా, లేకపోతే వీరి తరపున వేరే వాళ్ళు ఏమన్నా చేసి ఉంటారా, లేకపోతే ఇంకా ఎవరన్నా కావాలని చెప్పేసి బయట పెట్టుంటారా ఉద్దేశపూర్వకంగా కరెక్ట్గా ఒక 24 hours బిఫోర్ వచ్చే సందర్భంలో ప్రవేశపెట్టిరా అనేటువంటిది తేల్చాల్సి ఉన్నది. కానీ మే 2 రోజు ఆమె లేఖ రాసింది, కానీ మే 1వ తారీఖు నాడే ఆమె ఒక రకంగా కేసీఆర్ ఇరికించే విధంగా సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు, సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం రావాలనేటువంటి దాంట్లో ఆమె తెలంగాణ జాగృతి వాళ్ళ సొంత ఇంట్లోనే కేసీఆర్ ఫోటో లేకుండా ఒక రకంగా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే వారు అన్న ఉద్దేశం ఏంటంటే, అంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ రాలేదు. అంటే ఓన్లీ ఆ 10 years పీరియడ్ అనే కాకుండా ఓవరాల్గా అంటే మనకు తెలంగాణ ఏర్పడ్డ అంతకుముందు నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కొంత సామాజిక పరమైనటువంటి ఈక్వాలిటీ అనేది ఉండడం లేదు అనేటువంటిది వారి ఉద్దేశం. 10 సంవత్సరాలు ఆమె క్వశ్చన్ చేస్తున్నట్టు కేసీఆర్ పాలన మీద క్వశ్చన్ చేసినట్టు కదా. అయితే ఇక్కడ వారు ఇప్పుడు లేఖ ఎట్లయితే రాసిండ్రో అనేక అంశాలు కూడా వారి తండ్రి గారికి ఈ లేఖల ద్వారా చెప్తూ వెళ్ళిండ్రు. వారే చెప్పిండ్రు కదా, నేను ఒక్క లేఖ కాదు 100 లేఖలు నేను రాసి ఉన్నాను అని చెప్పేసి చెప్పిండ్రు కదా. కనుక వారు చెప్పే ఉంటారు, చెప్పలేదని అనడానికి వీలు లేదు. కానీ బహిరంగంగా మాత్రం మొదటిసారి అనుకుంటారు మేడే రోజు అనేది మొదటిసారి బహిరంగ. అంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశాల మీద స్పందన రానప్పుడు తప్పనిసరిగా దాన్ని వెల్లడిస్తారు కదండి. కానీ అధికారంలో ఎందుకు చేయలేదు? అధికారం దిగిపోయిన తర్వాత అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏముంటుందంటే ఇంటర్నల్గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఆ 10 ఏళ్ల కాలం గడిచిపోయినా కూడా దాని మీద సరైనటువంటి స్పందన రానప్పుడు ఏమవుతుంది, తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది. ఓకే, పార్టీలో వేరే వాళ్ళు కూడా రకరకాలుగా అంశాలు చెప్తూ ఉంటారు. కాకపోతే వీరు వారి కూతురు కనుక దానికి కొంత ప్రాధాన్యత అనేది పెరుగుతూ వస్తున్నది. మొన్న చిట్చాట్లో కూడా చాలా అంశాలు కూడా చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం కూడా ఇంత మీరు కూడా చెప్పారు కదా. అసలు ఆ అంశం తెరపైకి రావడానికి, అంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి దాని వెనకాల ఎంతో కొంత ఆమె ఎక్కడో ఒక దగ్గర ఈ మాట ఈయన ఉంటుంది, ఈ చర్చల గురించి ఆమె తెలిసి ఉంటుంది కదా. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నేను అనేది ఏంటంటే వారు చెప్పిందే నేను చెప్తున్నాను ఇక్కడ. కాకపోతే ఏంటంటే వారు ఆ ఢిల్లీలో అక్కడ ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు పార్టీని మెర్జ్ చేయడానికి, అంటే మీకు ఏది మెర్జ్ చేస్తేనే బెయిల్ వస్తుంది అనే పద్ధతిలో కొందరు ప్రతినిధులు వారి దగ్గర ప్రతిపాదన పెట్టినప్పుడు నాకు బెయిల్ రాకపోయినా కుటుంబ సభ్యుల ఇక అది తేలాల్సి ఉన్నది. అది కూడా చెప్పాలి, తను చెప్పాలి. ఉన్న సందర్భంలో ఆమె నాకు బెయిల్ రాకపోయినా మంచిదే, 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు కాదు, ఎన్ని ఏళ్ళైనా బెయిల్ రాకపోయినా మంచిదే, నా కోసం నన్ను బూచిగా చూపెట్టి మీరు ఈ పార్టీని, ఇది ఉద్యమ పార్టీగా ఏర్పడ్డది, తన తండ్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ, ఎంతో శ్రమించి ఈ పార్టీని నిర్మించడం జరిగింది. కనుక ఇట్లాంటి పార్టీని మీరు తీసుకుపోయి బీజేపీలో కలపకూడదు. మీకు ఏదన్నా పార్టీని నడపడం ఇబ్బందిగా అనిపిస్తే నేను అవసరమైతే బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీని నడుపుతా అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి పంపించినట్టు తెలిసింది. అంటే మొన్న చిట్చాట్లో కూడా ఈ విషయాలు సూచన ప్రాయంగా వారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏమొస్తుందంటే, అసలు తన వల్లనే ఏదో పార్టీ భ్రష్టు పట్టిపోయింది అని చెప్పేసి ఇంటర్నల్గా వాళ్ళకి వీళ్ళకు అనడము చేయడము అంతర్గతంగా అందరికీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులల్లో వారిని బదనం చేసేటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి భావన వారి లోపల ఉన్నది. వారి ఉద్దేశం ఏంటంటే, అసలు ఇప్పుడు పార్టీ నేను కనుక లేకపోయి ఉంటే, నేను కనుక ఆ రోజు వద్దని అనుకుండా ఉంటే ఈ పార్టీకి మెర్జీ చేస్తారు కదా, పార్టీ ఉండకపోతుండే కదా. సో అంటే అంత పెద్ద ఉద్యమ పార్టీ ఒక విశేషమైనటువంటి ఒక చరిత్ర, అంటే ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం తేవడంలో చాలా పెద్ద కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం పార్టీని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీని అంత ఈజీగా ఒకరి కోసం, కవిత కోసం, ఆమె బెయిల్ కోసం అంటే బీజేపీలో విలీనం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అసలు పార్టీలో? అయితే అసలు పార్టీ కాంగ్రెస్లోనే విలీనం అవుతుందని పోయిండ్రు కదండి. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గర పార్టీని మెర్జ్ చేయాలనేటువంటి ప్రతిపాదన వచ్చేసింది కదా. కుటుంబ సభ్యులందరూ వెళ్ళి సోనియా గాంధీని కలిసింది కదా. అప్పుడు కూడా ఈ ప్రతిపాదన ఉంది కదా. సరే, అప్పుడంటే ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు కావచ్చు, ఏదో జరిగిపోవచ్చు. సరే, అది ఏదో కారణాల వల్ల ఆ రోజు మెర్జ్ కాకుండా ఉండిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది. సో సెంట్రల్లో అవకాశాలు ఉంటాయి, స్టేట్లో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే అధికారం లేదు. సో మళ్ళీ అధికారం
వస్తుందా రాదా అనేది మనం చెప్పలేం కదండి. గవర్నమెంట్ ఇట్లా ఉంది, రేపు ఏదన్నా ఇంకా 4 మంచి పనులు చేస్తే తిరిగి వాళ్ళు కూడా ఛాన్సెస్ ఉంటుంది. మనం ఊరికే కొట్టిపడడానికి వీలు లేదు కదా రాజకీయాల్లో. సో కనుక ఎవరైతే ఉన్నారో అంటే కేసీఆర్ గారు కాదు, అందులో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు, ఆ పదవులకి ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతిపాదన చేసి ఉంటారేమో అని చెప్పేసి ఒక అనుమానం. అంటే ఈ విషయం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశం కేసీఆర్ తోటి చర్చలు జరగలేదంటారా డైరెక్ట్గా? జరిగి ఉండొచ్చు, వారి దగ్గర ప్రతిపాదన కూడా పెట్టి ఉండవచ్చు. తనను కూడా మీకోసమే చేస్తున్నాము ఈ పని అని చెప్పి చెప్పడానికి వెళ్ళి ఉండవచ్చు, అట్లా చెప్పి ఉండవచ్చు. కన్విన్స్ అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మెర్జ్ ఇట్లా జరిగింది ప్రయత్నాలు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో వారి వర్షన్ ఏంటంటే నేను అడ్డుకున్నాను కదా, నేను ఈ ప్రతిపాదనకి ఒప్పుకోలేదు కదా, నేను ఒప్పుకోకపోవడం వల్లనే కేసీఆర్ గారు కూడా ఒప్పుకోలేదు. ఓకే, సో నా సమస్య నాది అంటే తను జైల్లో ఉన్నారు కాబట్టి సమస్య ఎవరిది వారిది. అవును. సో వారు కనుక ఒప్పుకొని ఉండుంటే కేసీఆర్ కూడా పరిశీలిస్తుండే కదా. అవును. సో తనే బాధితురాలే అవసరం లేదన్న తర్వాత కేసీఆర్ గారు ఎట్లా ముందుకు అడుగేస్తారు, వేయలేదు కదా. సో అట్లా జరిగింది. అది జరిగిన తర్వాత వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది ప్రచారం అంటే ఈ కవిత చేయబట్టే ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి రకరకాల గుసగుసలు వెళ్తున్నటువంటి. వాస్తవంగా 2023 డిసెంబర్లో అధికారం పోవడానికి ప్రధానమైన కారణమే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అనేటువంటి అంశం అనేది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మొన్న ఎంపీ ఎన్నికలు కూడా 0 రావడం కారణమే కవిత అనేది బీఆర్ఎస్ పార్టీలో చాలా ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు 23 అసెంబ్లీ ఎన్నికలను మనం చూసినాం. 23 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పుడు ఈ ప్రభుత్వము కొన్ని పథకాలు పెట్టడము, అవి కొందరికి రీచ్ కావడము, కొందరికి రీచ్ కాకపోవడము, తర్వాత 2 దఫాలుగా పార్టీ అధికారంలో ఉండడము, అందులో చాలా మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండడము, కొంతమందిని మారిస్తే తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి చర్చ అంతకంటే బిఫోర్ నుంచే సంవత్సర కాలం నుంచే నడుస్తున్నది. మీరు గమనించండి, ఈ పార్టీ ఓడిపోయింది ఎక్కడ ఓడిపోయింది? రూరల్లో ఓడిపోయింది. అవును. మీరు టౌన్లల్లో కాకుండా రూరల్లో ఓడిపోయింది. సో కారణం ఏంటి అంటే రూరల్లో ప్రజలకు సమస్యలు ఉంటాయి, ఎమ్మెల్యేలకు మధ్య సమస్యలు ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి. కనుక వారి మీద ఉండేటువంటి వ్యతిరేకత కావచ్చు, ప్రభుత్వం మీద సహజంగా ఉండేటువంటి వ్యతిరేకత కావచ్చు, ఉద్యోగుల అంశాలు కావచ్చు, అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఆ రోజు ఓటమి చెందడం జరిగింది. దానికి కవిత గారని కాదండి, చాలామందికి నోటీసులు ఇచ్చిండ్రు. అసలు ఇప్పుడు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది అసలు ఆ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి మెరిట్ లేదు, అది పెద్ద కేసే కాదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నాం. సో ప్రధానంగా వారే కారణం అనేది అయితే కాదు. సో ఒకవేళ నిజంగానే వారే కారణం అయితే ఇప్పుడు అందుకే కదా వారు ప్రశ్నిస్తా ఉన్నారు. రీజన్ అయితే అది కాదు ఆ ఓటమికి. సరిగా పార్లమెంటు ఎన్నికలు అంటారా, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గాలి అనేది మీరు చూడండి, బీజేపీ గాలి అనేది మొత్తం దక్షిణాది మొత్తం వీచింది, చాలా వీచింది. సౌతుల్నే, నార్తుల్నేమో వారికి సీట్లు తగ్గినాయి, ఇక్కడనేమో పెరిగినాయి. సహజంగానే మోడీ మానియా అదంతా పనిచేసింది. కాంగ్రెస్ కూడా అప్పుడప్పుడే అధికారంలోకి వచ్చి ఉన్నది కనుక వాళ్ళకి సీట్లు వచ్చేసినాయి. అంటే అప్పటికి మనకు అంచనా కూడా ఉన్నది, వీరికి కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది అనేటువంటి ఒక అంచనా కూడా ఉండడం వల్ల వాళ్ళకి సీట్లు వచ్చేసినాయి. సో ఇప్పుడు అట్లా అంటే ఒరిస్సాలో కూడా అక్కడ ఆ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి నవీన్ పట్నాయక్. సో ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏం జరుగుతుంది అంటే రాజకీయంలో, తెలంగాణ రాజకీయాల్లో అసలు కవిత పయనం ఎటు, కవిత ఏం చేయబోతుంది, కొత్త పార్టీ పెట్టబోతుందా, తెలంగాణ జాగృతినే లేకపోతే కంటిన్యూ చేయబోతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన పదవి, కేటీఆర్ ఉన్నటువంటి పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినే కోరుకుంటుందా, దానికోసమే కొట్లాడినా అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఆమె యొక్క ప్రధానమైనటువంటి కార్యాచరణ ఏమి ఉండబోతుంది? అసలు ఇప్పుడు కవిత గారు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం అయితే మరి ప్రధానంగా ఏంటంటే తాను లేవనెత్తినటువంటి అంశాల మీద ఒక స్పష్టత కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. వారు ఏ అంశాలు అయితే లేవనెత్తిండ్రో, లేఖ ద్వారా కొన్ని అంశాలు లేవనెత్తిండ్రు, రీసెంట్గా చిట్ చాట్ ద్వారా కూడా కొన్ని అంశాలు చెప్పిండ్రు. ఈ అంశాల మీద పార్టీ నుంచి తప్పనిసరిగా స్పష్టత రావాలి. పార్టీలో ఇతరులు మీద ఏదన్నా ఆరోపణ వచ్చినప్పుడు పార్టీ అంతా కూడా కదిలి ధర్నాలు, రాస్తారోకోలు రకరకాల స్పందించిండ్రు కదా. మరి అట్లాంటప్పుడు నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కూడా ఆ స్థాయిలో స్పందించాల్సి ఉంటుంది కదా. అంటే పార్టీలో ఒకరికొక న్యాయం, ఇంకొకరికొక న్యాయమా అనేటువంటి అంశాలను వారు పార్టీలో చర్చకు పెట్టిండ్రు. అదొక అంశం. ఇంకా రెండో అంశం ఏంటంటే వారు ఎప్పటి నుంచో అనుకున్నారు వాస్తవానికి. అసలు ఇంకొక విషయం ఏంటంటే
నేను కూడా తెలంగాణ జాగృతిలో కీలకంగా వ్యవహరించి ఉన్నా అవును. కాబట్టి అవును. ఒక దశలో వాళ్ళ పార్టీ నాయకులు పార్టీ పెద్దలే ఈ జాగృతి కమిటీలు వద్దు ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఒక దశలో కమిటీలనే రద్దు చేసిండ్రు వారు అవును. వారి మాటలు నమ్మే. అవును. సో అప్పుడు మేము వారికి చెప్పినాం ఇట్లా చేసి ఉండాల్సింది కాదు, మన సంస్థ ఇది, మీరు పెట్టినటువంటి సంస్థ చాలా అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్ళినాం కనుక మనం మన సంస్థను మన సంస్థగానే ఉంచుదాము అని కూడా మేము చెప్పడం జరిగింది. వారు కూడా మేము చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా కమిటీలు రద్దు చేసేసిండ్రు. సో ఇప్పుడు ఏంది అని అంటే ఇక నా సంస్థని తన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి, సంస్థను మళ్ళీ బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తా ఉన్నారు. సో ఈ జాగృతి అనే టాపిక్ వేరు, ఆ పార్టీలో అంశాలన్నిటి వేరు. పార్టీలో ఉండేటువంటి వాటి మీద స్పష్టత కోరుతూనే తన తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకునే వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. అవును, అంటే కొత్త పార్టీ పెడతారు అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది. నిజంగా ఆమె కొత్త పార్టీ జూన్ 2 పార్టీ పెడతారు లేకపోతే భవిష్యత్తులో పెడతారు అంటారు. నిజంగా ఆమె అడుగులు కొత్త పార్టీ వైపు అనుకోవచ్చా? ఇప్పుడు మనం ఈ పరిస్థితులన్నీ గమనిస్తే మామూలుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం వస్తుంది, ఇవన్నీ కూడా కొత్త పార్టీ వైపే అడుగులు అనే అనుకుంటారు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎందుకంటే పేపర్లో రకరకాల కథనాలు, టీవీలో చర్చలు, వారు కూడా చర్చాటు చేయడము, లేఖ రాయడము, ఇదంతా నడుస్తున్నటువంటి పరిణామ క్రమము. ఇంకొక వైపు జాగృతికి కమిటీలు ప్రకటిస్తూ వెళ్ళడము, ఇప్పుడు కార్యాలయం కూడా ఓపెనింగ్ సిద్ధపడము, ఈ పరిణామాల నేపథ్యంలో సహజంగానే ప్రజల్లో ఏం చర్చ నడుస్తుంది అంటే పార్టీకి ఏదైనా సన్నాహాలు చేసుకుంటున్నారేమో అనేటువంటిది ఒక చర్చ అయితే మొదలవుతుంది. చర్చ పక్కన పెడితే మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు కదా, సో ఎంతో కొంత మీకు సమాచారం అయితే ఉంటుంది కదా, ఆ సమాచారం మేరకు ఏమై ఉండొచ్చు అసలు? అంటే పార్టీ నిర్దిష్టంగా పార్టీ పెడతారా పెట్టరా అనేది నేను ఇప్పుడు చెప్పలేను, కానీ పార్టీ పెట్టేంత ఒక యంత్రాంగాన్ని అయితే వారు సిద్ధం చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే తెలంగాణ జాగృతి ఇదివరకు తెలంగాణ జాగృతి ఏ స్థాయిలో పనిచేసిందంటే ఒక రాజకీయ పార్టీ ఏ స్థాయిలో పనిచేసిందో ఆ స్థాయిలో పనిచేసింది. ఇప్పుడు మీరు చూసిండ్రు, ఏది అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలంటే 48 అవర్స్ వారు ధర్నా కూర్చొని చాలా పెద్ద ఎత్తున సమీకరణ చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిండ్రు, సాధించిండ్రు. రీసెంట్గా కూడా 42% రిజర్వేషను కోసం అని చెప్పేసి బీసీ నాయకులని, బీసీ సంఘాలని, బీసీ అంటే నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు అందరూ కూడా ఏ స్థాయిలోనైతే వర్క్ చేసిండ్రో ఇన్ని ఏళ్ళ కాలం, ఇవాళ కవిత గారు వచ్చిన తర్వాత దానికి చాలా ఊపు వచ్చింది. అంటే బీసీ ఒక రకంగా బీసీ ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది నిజం చెప్పాలంటే, దానికి ఊతం ఇచ్చిండ్రు వారు. సో ఆ స్థాయిలో వారు చేయగలిగిండ్రు. అంటే మామూలుగా ఒక ఆర్గనైజేషను, ఒక సంస్థ, ఒక ఎన్జిఓ అంటే ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తారు, కానీ వారు చాలా పెద్ద కార్యక్రమాలు చేసిండ్రు. ఇప్పుడు జయశంకర్ గారు చనిపోయిన తర్వాత కూడా వారు చాలా జిల్లాలలో వారు విగ్రహాలు పెట్టిండ్రు. చాలా ఇప్పుడు ఉద్యమంలో కూడా రైలు రోకో, రాస్తా రోకో, అనేకం కూడా అరెస్టులు అయినాయి, కేసులు అయినాయి, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఉన్నారు. అంటే పార్టీ పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ సమయం తొందరలోనే ఉందా, ఇంకా టైం పట్టే అవకాశం కనబడుతుందా? అంటే ఇప్పుడు వారి పార్టీ నుంచి మరి స్పష్టత వస్తుందా లేదా వాళ్ళు ఇట్లనే ఉంటారా అనేటువంటి దాన్ని బట్టి ఉండొచ్చు బహుశా. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతిని చాలా బలోపేతం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక, ఒకవేళ తెలంగాణ జాగృతి పూర్వం లాంటి పరిస్థితులు కనుక జాగృతి కనుక వస్తే నాలాంటి వాడిని అంటే ఒక కార్యకర్తగా, అందులో ఒక కార్యకర్తగానైతే నేను పెట్టాలని అనుకుంటా, పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి సంస్థలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ చాలామంది అనేకులు పనిచేసిండ్రు, ఏళ్ళ తరబడి పనిచేసినప్పుడు మరి వారి నాయకత్వంలో పనిచేసిన వారు టీఆర్ఎస్ నాయకురాలే, ఎంపీగా గెలిచిండ్రు, కేసీఆర్ గారి కూతురే. వారికి సంబంధించినటువంటి ఎంతమందికి ప్రభుత్వంలో పదవులు వచ్చినాయి? ఒక్కరికి కూడా ఒక టికెట్ రాలేదు. రాజీవ్ సాగర్ ఒక్కరికి వచ్చింది అంతే కదా, మిగతా వాళ్ళకైతే ఎవరికైతే ఏమి వచ్చినటువంటి పరిస్థితులు లేవు కదా. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా కనీసం ఒక్క కార్యకర్తకు కూడా ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితులల్లో, ఏ చిన్న నామినేటెడ్ పదవి కూడా ఇప్పించుకోలేనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు 10 ఏళ్ల పాటు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ కూడా ఇదంతా బలోపేతం చేయాలి అంటే కార్యకర్తలకు ఒక భరోసా కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. అవును,
ఎందుకంటే ఇప్పటికే ఇన్నేళ్ల పాటు పనిచేసినాము, మరి ఇన్నేళ్ల పాటు పనిచేసినప్పుడు ఏం జరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంటది కదండి. వాస్తవంగా తెలంగాణ జాగృతిలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఎవరు కూడా తనతోటి పాత కార్యకర్తలు ఎవరు కూడా లేరు అని చెప్పేసి ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. నాకు కూడా చాలా మంది, నేను కూడా అలా పనిచేసిన కాబట్టి చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో నిజంగా పాత కార్యకర్తలు ఎవరుతున్నారో వాళ్ళందరినీ పొమ్మలు లేక పోగబెట్టినట్టుగా తెలుస్తోంది. దాని గురించి మీరేమంటారు? వాస్తవానికి ఏంటంటే ఇది ఇప్పుడు ఈ విషయంలో కూడా పెద్ద కుట్ర జరిగింది. తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ మీద కూడా చాలా కుట్రలు జరిగినాయి. ఎందుకు అంటే అసలు జాగృతి కమిటీలే మొత్తం రద్దు చేయండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు కొంతమంది వీరి యొక్క ఈ స్ట్రెంగ్త్ను తట్టుకోలేక ఈ సంస్థ బాగా ఎదుగుతూ ఇబ్బందులు అయితే అని చెప్పేసి భయపడి అట్లా ఆ రకంగా చెప్పడం వల్ల వారు 2 సార్లు కమిటీలను రద్దు చేయడం జరిగింది. ఇట్లా రద్దు చేసుకుంటూ పోతే ఎవరుంటారండి? ఎవరైనా ఉండలేరు కదా. ఒక కార్యాచరణ అనేది యాక్టివ్గా నిరంతరంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఒక డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఈ పరిస్థితిలో కూడా చాలా మంది సీనియర్ కార్యకర్తలు కూడా వెళ్ళిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఈవెన్ నేను ఇంతకుముందు డిస్కస్ రాజు సార్తో సహా ఎవరు కూడా తనతోటి లేరు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? లేదండి, అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక మూమెంట్ తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, స్తబ్దుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అందరు కూడా ఆలోచిస్తున్నారు. సో అక్క ఏదో అడుగులు వేస్తా ఉంది అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నారు కదా పాత వాళ్ళు అని చెప్పేసి, అందరు కూడా వాస్తవం చెప్పాలంటే వారు ఒక పిలిస్తే అందరు కూడా వచ్చే పరిస్థితి ఉందండి. ఎవరికి కూడా వారి మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది లేదు. సరే, సంస్థలో కొన్ని పరిణామ క్రమాలు జరుగుతాయి. సంస్థ అన్నప్పుడు రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ మూలంగా కొందరు సంస్థకు దూరమైనరు. దూరమైనటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు వచ్చారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మిమ్మల్ని వచ్చి చేస్తా ఉన్నా. సో సరే, కొందరు వెయిట్ అండ్ సీ లాగా చూస్తున్నారు. కొందరు అక్క పిలుస్తుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అసలు మేము మొత్తానికి అటు మొక్కనే రాము అనేటువంటి భావన అయితే ఎవరికైతే లేదండి. అంటే మీరు కూడా ఇంతమంది ఏమన్నారంటే గతంలో నేను కూడా వచ్చిన అన్నారు. గతంలో మీరు కూడా కవితను దయ్యం అని కొన్నిసార్లు సంబంధించిన సందర్భాలు ఉన్నాయి, బుంగి అనేటువంటి వర్డ్ సంబంధించిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా కొన్ని లేఖలు ఇంతకుముందు చెప్పారు, నేను చాలా లేఖలు కూడా రాష్ట్రం అని చెప్పేసి అన్నారు. సేమ్ గతంలో ఇప్పుడు కవిత ఏ విధంగా చేసిందో గతంలో మీరు కూడా కవిత పైన ఇలాంటి విమర్శలు చేసిన సందర్భాలు కనబడుతున్నాయి. సో అప్పటికిప్పటికీ కవితలో ఏ మార్పు కనబడదు అని మీరు ఆమెతో జర్నీ చేస్తూ ఉన్నారు. అసలు అయితే నిజానికి చెప్పాలంటే నేను దయ్యం అనే మాట నేను వాడలేదు. నేను జనరల్గా ఏంది దాదాపుగా అంటే మామూలుగా కాంటెంపరీ అంశాల మీద చాలా కథలు, అంటే మార్నింగ్ వాక్లో కూడా అనేక కథనాలు నేను రాయడం జరిగింది. అంటే ఇంతకుముందు మొన్న ఒక టీవీ ఛానల్లో కూడా నాకు ఆ అవకాశం రాలేదు చెప్పడానికి. సరే, మీరు ఒక మంచి ప్రశ్న కూడా వేసిండ్రు. అయితే ఇప్పుడు నేను ఆ కథనాలలో ఉదాహరణకి చెవుపోగు అని ఒక కథ రాసిందండి. చెవుపోగు అని అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెవుపోగు పెట్టుకుంటే ఆ ఇష్యూ అనేది అసలు విషయాలు పక్కదారి పెట్టిపోయి ఆ ఇష్యూయే బాగా ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది అనే విషయం నాకు తెలుసుకుని దాన్ని ఒక కథ రూపంగా నేను రూపొందించిన. తర్వాత నిషేధం అనేటువంటి ఒక కథ రాసిన. ఆ కథలో పాత్ర ఎవరంటే నేనే, ఆ బుంగి పాత్ర నేనే. అందులో ఎన్టీ రామారావు గారు వస్తారు. ఒక్కొక్క కథ దాంట్లో ఒక్కొక్కరి ప్రస్ఫుటం అవుతారు. అతడు అనే ఒక కథ రాసిన నేను. అతడు అనే కథ ఆ పార్టీలో ఉండేటువంటి ఒక నాయకుడి యొక్క అదంతా పరిశీలించి అదొకరు రాయడం జరిగింది. సో ఆ కథలల్లో అన్నిట్లల్లా కేవలం కవిత గారిని ఉద్దేశించే కాదు అది. దాదాపు ఒక 50 కథలు రాస్తే అందులో రాజకీయ నేపథ్యం, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎనిమల్ ఫామ్ అనేటువంటి ఒక అది బుక్ చదివే ఉంటారు. అందులో వాళ్ళు ఆ కథనాలన్నీ రాజకీయ నేపథ్యంతో కూడుకున్నటువంటి, సహజంగానే నాకు రాజకీయాల మీద ఆసక్తి కనుక ఆ రాజకీయాలలో ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రకంగా వచ్చేసిందే తప్ప అందులో ఎక్కడ కూడా కవిత గారిని ఉద్దేశించి కానీ కవిత గారి పేరు కానీ అది ఏమీ చేయలేదు. కవిత గారిని ఎక్కడ కూడా అగౌరవపరిచినట్టు కానీ కించపరిచినట్టు కానీ ఇంకే రకంగా కానీ అందులో ఎక్కడ కూడా ఏది లేదు. అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అందులో ఎక్కడ ఏ కథలో కూడా వారిని అవమానపరిచినట్టుగా లేదు. కానీ అప్పుడైతే విభేదించారు కదా మీరు కవిత? 100%. నేను విభేదించడం కాదండి, బహుశా మీరు కూడా ఉండొచ్చు. ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లోనే నేను మాట్లాడడం జరిగింది కదా. నేను ఎందుకు మాట్లాడినా చెప్పండి, నా పదవి కోసం నేను మాట్లాడలే కదా. ఒక 3 కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది, వారి పోస్టులు రద్దు చేయడం జరిగింది కనుక దాన్ని నేను విభేదించిన. కార్యకర్తలకు మనం బాధ్యతలు ఇచ్చి తెల్లారి మన్నాను రద్దు చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటది కదా. సో కనుక దాన్ని నేను విభేదించడం జరిగింది. విభేదిస్తే జరిగిన పరిణామ క్రమం ఏంది, నా పోస్టే పోయింది కదండి. మళ్ళీ వాళ్ళకి పోస్టులు ఇచ్చి నా తీసేసింది, అది మీకు తెలుసు కదా. సో నేను అనేది ఏంటంటే నేను ఒక ఆర్గనైజర్గా
అంటే చాలా కష్టపడేటువంటి ఒక వ్యక్తిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన నేను. మీరు ఇన్ని లేఖలు రాసి ఇంతలా విభేదించి మళ్ళీ కవితతోటి కలిసి జర్నీ చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. అవును. సేమ్ ఇప్పుడు కవిత గారు కూడా అన్నే లేఖలు రాస్తూ అన్నే కామెంట్ చేస్తూ ముందుకు పోతున్నారు కదా. రేపు కవిత కూడా మళ్ళీ కేసీఆర్తో కలిసి జర్నీ చేయదు, కొత్త పార్టీ పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగదు అనడానికి ఏమైనా అవకాశం ఉందా అసలు? ఉండొచ్చు సార్. ఇప్పుడు నేనేమంటున్నా, సరే నేను చెప్పినటువంటి అంశాలను కూడా వారు పరిశీలించుకోవడం జరిగింది. పరిశీలించినప్పుడు నేనేం వ్యక్తిగతంగా నా స్వార్థం కోసం నేను చెప్పలే కదండి. ఏది చెప్పినా కార్యకర్తల కోసమే మనం చెప్తూ వెళ్ళినాము. సరే కొద్ది కాలము చెప్తున్నాడు అని నా మీద కూడా ఇతరులు రకరకాలుగా ఇట్లా చెప్తున్నాడు, ఇట్లా మీకు అది ఇదని చెప్పి ఉండవచ్చు. తర్వాత వారు రివ్యూ చేసుకొని ఉండవచ్చు. తర్వాత నన్ను పిలిపించిండ్రు, పిలిపించి ఇక మనం కంటిన్యూ కలిసి పనిచేద్దాం అని చెప్పేసి అంటే నేను కలిసి పనిచేస్తున్నా. అంతే కదండి. నేను ఒక్కనే కాదు కదా, వేరే వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నారు. గతంలో మీరు అదే జాగృతి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీటీఆర్ ఫౌండేషన్ ద్వారా మీరు చాలా ఫెరోషియస్గా పోయి ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా చాలా సీరియస్గా ప్రయత్నం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టికెటే ఆశించింది మీరు. సో అప్పుడు కవిత గారు ఏమి నొచ్చుకోలేదా? మీరు జాగృతి వ్యతిరేకం పోతున్నారు, ఆమెకు వ్యతిరేకం పోతున్నారు అనుకోలేదా? ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా ఏమైందంటే అండి, నాకు వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడిని. అవును. వైస్ ప్రెసిడెంట్ నుంచి నాకు సెక్రటరీ చేసిండ్రు. అవును. సో సరే ఇక నాకు ఏమనిపించిందంటే అవమానకరంగా అనిపించచ్చు, ఇక కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అనిపించి నేను ఏం చేశానంటే మరి యాక్టివిటీ చేయాలి. నేను నిజానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఒక పేదలైనటువంటి 2 కుట్టు మిషన్లు ఇచ్చిన మహిళలకి. అది కూడా కవిత గారి ఫోటో వేసి ఇచ్చిందండి. నా ఫోటో వేసుకోలే నేను అందులో. అయితే ఇది ఆయన పర్సనల్ విషయము, మీరు ఎవరు పోవద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇక వచ్చిన తర్వాత నేను మరి కార్యక్రమాలు అయితే చేసుకోవాలి కదా ఏదో ఒకటి. నేను ఖాళీగా ఉండే మనిషిని కాదు కదా. మీకు తెలుసు కదా, ఉద్యమం సందర్భం నుంచి నేను అనేక కార్యాచరణ ఉంది. ఎన్నడన్నా ఒక్కనాడన్నా యాక్టివ్గా లేకుండా ఉన్నానా నేను? మరి నేను స్తబ్దుగా ఇంట్లో కూర్చుండే పరిస్థితి ఉంటుందా? అందుకని నేను ఒక ఫౌండేషన్ నా పేరు మీదనే, ఇక ఇంకేదైనా పేరు పెడితే కూడా ఇబ్బంది అవుతుందని అని చెప్పేసి టీటీఆర్ ఫౌండేషన్. ఇక ఈ సంస్థ నుంచి అయితే నన్ను ఎవరు గెంటేయలేరు కదా. నా పేరును తీసుకుంటే తీసుకోనియండి, ఇబ్బంది లేదు. సో ఆ సంస్థ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్ళినాం. మీరన్నట్టు ఎమ్మెల్యే టికెట్ కాదండి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారే అభద్రతతోని నా మీద పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించిండ్రు. తర్వాత కొంతమందికి డబ్బులు ఇచ్చి పోగు చేసి నా మీద రోడ్డు మీద ధర్నా చేసేసిండ్రు. చేసినప్పుడు కూడా నేను విషయం చెప్పినప్పుడు దాన్ని ఎవరు కన్సిడర్ చేయలేదు వాస్తవానికి. ఎందుకంటే సహజంగానే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి పక్షం ఉండాల్సి వస్తుంది కదా. సో అట్లా నేను చాలా ఎదుర్కొన్నానండి. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. నాకేమో తాతలు సంపాదించిన ఆస్తులు లేవు కదండి. నేను ఉన్న ఆస్తులే పోగొట్టుకుంటేని నాకు కొద్దిగా ఉన్నటువంటి. నేనేమో నిజంగానే బాగా వెనకేసుకున్నా, సంపాదించిన, ఇతరులను ముంచినా, మోసం చేసినా కాదు కదా పరిస్థితి. సో నేను కష్టపడుకుంటా వెళ్ళినటువంటి క్రమంలో మీరన్నట్టు ఏంటంటే నిజంగానే ఒక ఎమ్మెల్యే స్థాయి లెవెల్లో పనిచేసినటువంటి గుర్తింపు అయితే వచ్చింది. అప్పుడు కూడా కవిత గారే నన్ను పిలిచిండ్రు, మీ కార్యక్రమాలన్నింటినీ స్టాప్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే నేను స్టాప్ చేసేసిన. జాగృతులు మళ్ళీ కంటిన్యూ అయ్యాను, కాకపోతే ఇవ్వలేకపోయిండ్రు నాకు. అట్లా తర్వాత సస్పెన్షన్ జరిగింది. ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు, దాని పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, ఒక సామాజిక తెలంగాణ కులంలో ఉండేలా పార్టీ తీర్చిదిద్దబోతున్నారు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమాలన్నింటినీ చూస్తుంటే పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు అయితే అందరికీ వస్తాయి. ఇప్పుడు సహజంగానే వారు ఏమంటున్నారంటే సామాజిక తెలంగాణ అంటున్నారు. తర్వాత బీసీల రిజర్వేషన్ల మీద కూడా వారు చాలా బద్దులై ఉన్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే సరే మిగతా విషయాలు ఎలా ఉన్నా కవిత గారిని మొదటి నుంచి గమనిస్తుంటే వారు కొంత అంటే ఈ సామాజిక స్పృహ బాగా కలిగినటువంటి వారు వాస్తవానికి. ఇప్పుడు మేము జాగృతులు ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సరే నేనేదో తోక్కున్నదని నన్ను అంటారేమో కానీ మా కమిటీలలో మొత్తం కూడా నేను ఒక్కడిని ఇంకా పట్టుమని 10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు ఈ కమ్యూనిటీ వాళ్ళు. సో అప్పటి నుంచి కూడా వారికి బలహీన వర్గాలైనా, దళితులైనా, ఇంకా మిగతా వర్గాల మీద కూడా వాళ్ళని ముందుకు తీసుకురావాలి, ఆ ఎజెండాగా వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నది. ఆ క్రమంలో ఇప్పుడు అది ప్రస్ఫుటమవుతున్నది. అంటే వారు మాట్లాడేస్తున్నారు.
కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బీసీ మూమెంట్ అనేది చాలా ఫెరోసియస్గా జరుగుతూ ఉంది. బీసీలకు సంబంధించిన సంఘాలు చాలా పెద్ద ఎత్తున పోరాడుతున్న ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 42% సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అది బీసీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది శక్తులు అందరూ కలిసి పనిచేసిన సందర్భం కనబడుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు బీసీల అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు కవిత బహుజన పార్టీ పెట్టినప్పుడు ఏ కోణంలో ఆమె వీళ్ళందరికీ అవకాశాలు కల్పించగలుగుతుంది రాజ్యాధికారం దిశగా? అంటే ఇప్పుడు రాజ్యాధికారం అంటే కేవలం ఒక ముఖ్యమంత్రి పదవి కాదు కదండి. అవును, రాజ్యాంగ పదవులు అవసరం. ఆ రాజ్యాంగ పదవులు అనేటి ఇప్పుడు చూస్తే ఏముంది, హయ్యర్ కమ్యూనిటీస్కే ఎక్కువ ఉన్నాయి కదండి. మనం ఏది చూసుకున్నాం కానీ అక్కడ నామినేటెడ్ పదవులు కూడా అట్లా వచ్చేటువంటి పరిస్థితులే. ఇప్పుడు ఉదాహరణకి మా సుల్తానాబాద్ ఉందండి. మా సుల్తానాబాద్లో మార్కెట్ కమిటీ చైర్మన్ అని ఉంటుంది. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ లాస్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ఒక్క బీసీ కానీ, ఒక్క ఎస్సీ కానీ, ఒక్క ఎస్టీ కానీ రాలే. ఏది లాస్ట్ గవర్నమెంట్ వాటిలో రిజర్వేషన్ తెచ్చింది. తేవడం మూలంగా ఎస్సీ అయినరు, ఎస్సీ మహిళ అయినరు, బీసీ అయినరు, పెద్దపల్లిది కూడా అట్లనే జరిగింది. అంటే నామినేటెడ్ పదవులు కూడా ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కూడా బీసీ ఎస్సీలకు రాలేదు. ఒక రిజర్వేషన్ అక్కడ ఉంటే తప్ప వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ ఉన్నది, బీసీలకు లేదు. మరి లేనప్పుడు మరి బీసీలకు అవకాశాలు ఎట్లా వస్తాయి? మరి ఇద్దామంటే ఇయ్యలేకపోతున్నారు. సో కనుక ఆ బీసీ ఎజెండా అనేది కనుక గట్టిగా వస్తే తప్పనిసరిగా అన్ని పార్టీలు తప్పనిసరిగా బీసీలను ఎంకరేజ్ చేసి బీసీలకే టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కవిత గారులా మొదలుపెట్టిండ్రు, ఇతర పార్టీ కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది, వారి సొంత పార్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో కనుక ఇదంతా కూడా బీసీలకు ప్రయోజనమే కదండి. అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక సామాజిక తెలంగాణ కోణంలో మూమెంట్ జరుగుతూ ఉంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కవిత గారు వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి అవునన్నా కాదన్నా ఆమె అప్పర్ కమ్యూనిటీ. సో అప్పర్ కమ్యూనిటీ ఆమె సామాజిక కులంలో బడుగు బలిగిన వర్గాలకు రాజ్యాధికార దిశగా నడిపేంత ఒక ఆమెకు ఆ విజన్ ఉండగలుగుతుందా అసలు? ఇప్పుడు సరే నేను ఏదో వాళ్ళతో పోలుస్తా అంటలేను కానీ ఉప్పాల గణపతి ఎవరండి? ఇప్పుడు రాజ్యాధికారము అంటే సమసమాజ నిర్మాణం అని చెప్పేసి ఆ రోజు తుపాకులు పట్టుకున్నటువంటి వాళ్ళ కూడా మీరు పరిశీలిస్తే నాయకులు ఎవరు ఉన్నారండి? అగ్రవర్ణాలు కూడా ఉన్నారు కదండి. ఇప్పుడు మనం సరే ఆ మనిషి ఏ సామాజిక వర్గం అనేది కాదు, ఆ మనిషి దృక్పథం ఏమిటిది అనేది ఆలోచించాలి, ఎజెండా ఏమిటి అనేది ఆలోచించాలి, కార్యాచరణ ఏంటిది అనేది చూడాలి. అంటే ఉన్నత పదవుల్లో వారుండి కింది స్థాయిలో కేవలం ఒక బానిసలుగానే బీసీ వర్గాలను మిగతా వర్గాలను చూసేటువంటి పరిస్థితి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ కార్యాచరణను బట్టి తెలుస్తుంది కదండి. ఇప్పుడు మీరు అన్నారు నడిపించే నాయకులు కావాలి కదండి. అది ఏదైనా ఒక మూమెంట్కు నడిపించే నాయకులు కావాలి. సో వారు ఒక నాయకత్వ బాధ్యతలో ప్రస్తుతానికి వారు ఉన్నారు, నడిపిస్తున్నారు. సరే ముందు ముందు అవకాశాలు ఉంటే బీసీలు చాలా మంది రాజ్యాంగ పదవుల్లోకి వస్తారు, అవకాశాలు కూడా మెరుగుపడతాయి, తప్పేం లేదు కదండి. ఇప్పుడు 5 ఉన్న కాడ 10 మంది వస్తారు, 10 మంది ఉన్న కాడ 15 మంది వస్తారు. ఒకటేసారి కంప్లీట్గా బీసీలకు వస్తుందని నేను అంటలేను, కానీ మెల్లమెల్లగా కొంత అవగాహన అనేది పెరుగుతుంటుంది. ఆ పెరిగేటువంటి క్రమంలో తప్పనిసరిగా టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది, ప్రభుత్వాలు ఉంటే నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి వస్తుంది. అదొక హక్కుగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఒక బీసీ చైతన్యం పెరుగుతున్న కొద్దీ, అంటే అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయ చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు దీన్ని అణచడానికి కవిత లాంటి ఒక అస్త్రం ఏమన్నా తీసుకొస్తున్నారా పొలిటికల్ పార్టీలు? కుట్ర జరుగుతుందా బీసీ మూమెంట్ను కంప్లీట్గా తొక్కడానికి అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? అసలు ఇది కవిత గారే ముందు పెట్టిండ్రు. అంటే బీసీలకు అవుట్ రైట్గా మద్దతుగా వారే బయటికి కదిలి వచ్చినటువంటి పరిస్థితి. కదిలి వచ్చినటువంటి పరిస్థితులల్లో ఇప్పుడు బీసీ సంఘాలు కూడా చాలా కలిసి వస్తున్నాయి. వారికి ఏం అవగాహన లేరు కదండి. బీసీ సంఘాలల్లో ఏళ్ళ తరబడి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక సంఘాలు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతే నేను ధర్నాలో నేను కూడా ఉన్నానండి. బీసీ దానికి పోతే చాలా అంటే ఏది ఒడ్డెర సంఘము, ఇంకా అంటే చిన్న చిన్న జాతులు కూడా చాలామంది రావడం జరిగింది. సరే పెద్ద కమ్యూనిటీ బీసీలలో కూడా ఇవాళ కొంత సామాజిక చైతన్యం వచ్చినటువంటి సమూహాలు ఉన్నాయి, లేవంటలేను. కానీ అందులో ఉన్నటువంటి కులాలల్లో ఇంకా కూడా రానటువంటి సమాజం చాలా ఉంది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు. సో కవిత గారు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలుపుతా ఉన్నారు.
సో కనుక ఇక మిగతా పార్టీలకి ఏం అభ్యంతరం, పార్టీలు వాళ్ళ ఏం చేసే పరిస్థితి లేదు. ఇంకా కావాలంటే పార్టీలే తప్పనిసరి పరిస్థితిగా విధిగా బీసీలకు ఏదో ఒకటి చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి వాళ్ళ కవిత గారి వల్ల వస్తూ ఉన్నది. అట్లా సో ఇప్పుడు కవిత రాజకీయ ప్రకంపనలు బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా బీజేపీని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టివేయబడితే ఇటు కాంగ్రెస్కి మాత్రం కొంత లాభం జరుగుతున్నట్టు కనబడుతూ ఉంది. దీన్ని మీరేమంటారు అసలు? అంటే కవిత గారు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అన్నీ చూస్తుంటే వారు అసలు కాంగ్రెస్ను కూడా టార్గెట్ చేస్తున్నారు కదండి. కానీ ఆ అంశం తక్కువైపోయి ఈ అంశం వాళ్ళే ఆ రెండు పార్టీలే కొంత ఇబ్బందికర పరిస్థితిలో అంటే ఇప్పుడు ఒకటి వారు చర్చ బీజేపీలో మెర్జ్ చేస్తాననేటువంటి ఒక ప్రతిపాదన వచ్చిందనేటువంటి అంశం ఎప్పుడైతే బయటికి వెల్లడి చేసిందో సహజంగానే రెండు పార్టీల మీదే ఉంటది కదండి. ఆ పార్టీల మీదే ఒత్తిడి వస్తుంది. ఆ పార్టీలనే అడుగుతుంటారు ఇది నిజమేనా కాదా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆ పార్టీ నాయకులనే అడుగుతుంటారు కాబట్టి వారే ఉక్కిరి బిక్కిరి అవుతారు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ కవిత అంశం అనేది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం కనబడుతుంది అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. లేదండి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అంత లాభం ప్రజలకు జరుగుతుంది. ఎందుకు ప్రజలకు జరుగుతుంది అంటే కవిత గారు ఎజెండా ఏంటిది, ఆ సామాజిక న్యాయం అనేటువంటి ఒక ఎజెండాతోనే వచ్చిండ్రు. ఇప్పుడు రేపు కవిత గారు కూడా అప్పటి వరకు పార్టీలో కనుక ఉంటే పార్టీలో ఉంటారు కనుక సో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి తప్పనిసరిగా అని చెప్పేసి వాళ్ళ పార్టీని కూడా అంటారు కదండి. లేఖ రాసినట్టే ఆ విషయం కూడా వాళ్ళ పార్టీ దృష్టికి తీసుకెళ్తారు కదండి. మిగతా పార్టీలను కూడా ప్రశ్నిస్తారు, మీరు కూడా ఇవ్వాల్సిందే, మీరు ఏదైతే 42% తీర్మానం చేసిండ్రో సరే ఇప్పుడు అంటే అది సెంట్రల్ నుంచి రావాల్సి ఉన్నది వాస్తవానికి. సో కనీసం టికెట్లన్నీ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎక్కువ మెజార్టీగానైతే తప్పనిసరి పరిస్థితి అనివార్య పరిస్థితి వస్తుంది కనుక కవిత గారి వల్లనే బీసీలకు లాభం జరిగేటువంటి అవకాశాలే ఉంటాయి. చివరిగా కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదంటే కల్వకుంట్ల కుటుంబం నుంచి బీఆర్ఎస్ పని సస్పెండ్ చేయడం అవకాశం ఉందా, లేదంటే ఇంకో కల్వకుంట్ల కుటుంబం నుంచి బహిష్కరించడం, ఈ రెండు రకాల అంశాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు అసలు? అంటే ఈ సస్పెన్షన్ దానిక వెళ్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ జరిగిన విషయాలనే వారు చెప్తున్నారు. షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తారు. జరిగిన విషయాలనే లేక బయటికి ఎవరు లీక్ చేసిండ్రో ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత కదండి వీరి మీద చర్యలు తీసుకునేది. లేదు అంటే ఈమె మీద ఇప్పుడు ఆల్రెడీ లేక దాని తర్వాత ఆమె దయ్యాలనడం, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ విలీనం చాలామంది అందులో కీలకమైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులనే సహా వాళ్ళని కూడా గ్రీక్ వీరులు అనడం, ఇవన్నీ చాలా కనబడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో కొంత పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆమెను సస్పెండ్ కూడా చేయొచ్చు కదా. అది జరగవచ్చండి. ఇప్పుడు పార్టీలో ఒక పార్టీ అన్నప్పుడు పార్టీలో అట్లా కూడా జరగచ్చు కదా, మనం జరగలేదని అంటలేము. కాకపోతే జరిగేంతటి పరిస్థితులు లేవు, వారు జరిగేంత ఆ పరిస్థితులు లేవనెత్తలేదు. పార్టీకి వాళ్ళ అధ్యక్షుడికి లేఖ రాసిండ్రు, ఆ లేఖ ఎప్పుడు రాసినా లీక్ కాలేదు, ఈ సందర్భంలో మాత్రం లీక్ అయింది, ఆ లీక్ చేసింది ఎవరు అనే కాడ నుంచి మొదలైంది. ఇది ఇప్పటి వరకు మొదలడానికి ఆన్సర్ రాలేదు కదా. గతంలో కేసీఆర్ ఒక బడుగు బలహీనలకు సంబంధించినటువంటి ఒక ఆల నరేంద్రను పార్టీ నుంచి గెంటివేయడం జరిగింది, విజయశాంతిని గెంటివేయడం జరిగింది, రవీంద్ర నాయక్, ఈటల రాజేందర్, తాటికొండ రాజన్ డిప్యూటీ సీఎం నుంచి తీసేయడం జరిగింది. ఇట్లా బడుగు బలహీన వర్గకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఈమెను చాలా పెద్ద అంశాలు ప్రస్తావించారు, వాళ్ళు చిన్న చిన్న అంశాలు ప్రస్తావించినా కానీ బయటకు వెళ్ళగట్టరు. సో కానీ ఈమెను ఇంత పెద్ద అంశాలు ప్రస్తావించినప్పుడు ఎందుకు బయటకు వెళ్తారు? అంటే ఇక్కడ కేసీఆర్ అటు బడుగు బలహీన కంటే తన కుటుంబ సభ్యురాలే ముఖ్యమని అనుకుంటున్నారా? అంటే నేను అనేది అంటే వాళ్ళను ఎందుకు బహిష్కరించారు అనేది స్పష్టంగా నా దగ్గర లేదు. కాకపోతే వీరి విషయం లేవనెత్తినటువంటి అంశాలు చూసినప్పుడు మామూలుగా మనం కూడా జాగ్రత్తలో ఉన్నప్పుడు మీరు నేను లేవనెత్తిన లాంటి అంశాలే ఇక్కడ వాస్తవాన్ని చెప్పాలంటే. ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ అధినేతకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది, ఆ చెప్పినటువంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు కూడా రచ్చ జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. సో ఆ రకంగానే ఇది మనం చూడాలి తప్ప వారితో పోల్చుకోవడానికైతే లేదు అవకాశం. చివరిగా తెలంగాణ సమాజానికి జాగృతి కార్యకర్తలకు అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది చెప్పగలుగుతారా ఒకసారి? ఏం జరగబోదండి, ఇప్పుడు జాగృతి సంస్థ అనేది చాలా బలోపేతం కాబోతున్నది. నేను కూడా ఒక పాత కార్యకర్తగా, సీనియర్ కార్యకర్తగా నేను కూడా చెప్తా ఉన్నా, నాకు అవకాశం వచ్చినా రాకపోయినా మన నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారు చక్కటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు, చాలా అవగాహన కలిగి ఉన్నటువంటి వారు, చాలా డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొని అంటే ఒక మహిళగా 6 నెలలు జైల్లో ఉండి మళ్ళీ ప్రజాబాహుల్యంలోకి వచ్చి ప్రజాక్షేత్రంలో అభిమానం చూరగొనడం అనేది ఎంత గొప్ప విషయం అండి చెప్పండి.
సో కనుక వారు చాలా పట్టుదలతో ఉన్నారు, మునుపెన్నలు లేని పట్టుదలతో ఉన్నారు. మీరు బిఫోర్ జైలు ఆఫ్టర్ జైలు పరిశీలించుకోండి. మా పాత కార్యకర్తలకు, ఇదివరకు మాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళకి అందరికి కూడా మేము చెప్తా ఉన్నాం, మనందరం కూడా అందరికీ న్యాయం ప్రమాణం జరుగుతుంది కలిసి- అనుకుంటారా? ఇప్పుడు నేనేమంటున్నా, పాత కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారికి న్యాయం జరగాలనేది కూడా ఇప్పుడు కవిత గారు అయితే ఎట్లయితే వారి తండ్రి గారికి లేఖలో ప్రస్తావించిండ్రో అందులో కూడా వారు ఒక విషయం చెప్పిండ్రు. అవును ముందు నుంచి ఉండేటువంటి వాళ్ళకు న్యాయం జరగలేదని వారే అన్నారు. అవును సో ఇప్పుడు నేను కూడా ఒక పాత కార్యకర్త ఏమంటా అంటే, ఫస్ట్ మా పాత వాళ్ళకి మీరు న్యాయం చేయండి, ఉన్నటువంటి వాళ్ళకి నాకేం అవసరం లేదు. ఇట్లా కూడా చెప్తా ఉన్నా మా మిత్రులకి, నాకేం బాధ్యతలు ఏం అవసరం లేదు, నేను బయట నుంచే వారి గట్టి మద్దతుదారుగా నిలుస్తా, మీరే ఉండండి, మీరే పదవులు తీసుకోండి. రేపు నిజంగానే వారు ముఖ్యమంత్రి అయితే కూడా నాకేం రాజ్యాంగ పదవులు వద్దు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నామినేటెడ్ అవి ఏం తీసుకోను, ఒకవేళ పార్టీలు ఏదైనా బాధ్యతలు ఇస్తే తీసుకుంటా అని చెప్పేసి ఇదివరకే ప్రకటించి ఉన్నాను నేను. యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది మొత్తానికైతే తానిపర్తి తిరుపతిరావు గారు కవిత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే కోణంలో చాలా డెప్త్గా చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే ఇదే విధంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఇలానే ముందుకు సాగే అవకాశం ఉందనేది కూడా భవిష్యత్తులో తెలియని అవకాశం తెలుస్తూ ఉంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.